ఎలాంటి హడావిడి లేకుండా ఇంట్లోనే ఈజీ మెథడ్‌లో గార్లిక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఈ రెయినీ సీజన్‌కి ఇదైతే బెస్ట్ రెసిపీ అని చెప్తా నేను. ఎందుకంటే టేస్ట్ అంత బాగుంది. బయట చల్లని వెదర్‌కి వేడి వేడిగా గార్లిక్ చికెన్ చేసుకొని తింటే నోటికైతే ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా రెసిపీలోకొచ్చేస్తే బోన్‌లెస్ చికెన్‌ని తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అండ్ మిరియాల పొడి, లెమన్ని వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని 15-20 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మన చికెన్ అనేది మాడిపోతుంది అండ్ సరిగ్గా కుక్ అవ్వదనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కుక్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ అంతా పక్కన ఉంచుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి గార్లిక్ని అంటే వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత దాంట్లో కొంచెం టమాటో కెచప్, సోయా సాస్, మిరియాల పొడి, సాల్ట్ అండ్ కారం వేసి కుక్ చేసుకోండి. తర్వాత దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి అవి మరుగుతున్న టైంలో మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న చికెన్ని వేసి దగ్గర అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో అయితే టాస్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర అండ్ లెమన్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే వేడి వేడి గార్లిక్ చికెన్ అయితే రెడీ. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. బాయ్ బాయ్.